ఎపిసోడ్ 24 యిర్మీయా గ్రంథం కన్నీటి ప్రవక్త మరియు కొత్త నిబంధన. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 24వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం యెషయా గ్రంథం నుండి క్రీస్తు యొక్క రాకడను గురించి ఉన్న అద్భుతమైన ప్రవచనాలను తెలుసుకున్నాం. యెషయా ఆశ మరియు రక్షణ సందేశాన్ని అందించాడు. కాని ఈరోజు మనం చూడబోయే యిర్మీయా గ్రంథం ఒక వేదనతో నిండిన ప్రవక్త జీవితాన్ని మనకు చూపిస్తుంది. ఈయనను కన్నీటి ప్రవక్త అని పిలుస్తారు, ఎందుకంటే ఆయన తన ప్రజల పాపాల కోసం మరియు వారిపై రాబోయే తీర్పు కోసం నిరంతరం కన్నీరు కార్చాడు. యిర్మీయా గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. ఇది ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత చీకటి కాలంలో వ్రాయబడింది. బబులోను సైన్యం యూదా దేశాన్ని నాశనం చేసి ప్రజలను చెరలోకి తీసుకువెళ్లిన సమయాన్ని ఇది వివరిస్తుంది. ఈ పుస్తకం ఒకవైపు దేవుని న్యాయమైన తీర్పును, మరోవైపు ఆయన అపారమైన కనికరాన్ని మరియు భవిష్యత్తులో ఆయన తన ప్రజలతో చేయబోయే కొత్త నిబంధన గురించి వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత యిర్మీయా ప్రవక్త. ఇతడు యూదా రాజులైన యోషియా, యెహోయాకీము మరియు సిద్కియా కాలంలో ప్రవచించాడు. యిర్మీయా ప్రవచనాలు క్రీస్తును పూర్వం 627 నుండి 585 సంవత్సరాల మధ్యకాలంలో చెప్పబడ్డాయి. ఈ కాలం యూదారాజ్యం అంతం కావడం, ప్రజలు బబులోను చెరలోకి వెళ్లడం వంటి ముఖ్యమైన సంఘటనలతో కూడి ఉంది. పుస్తక ఉద్దేశ్యం: దేవుని తీర్పు. యూదా ప్రజలు పాపం మరియు విగ్రహారాధనలో మునిగిపోయారు. వారిని పశ్చాత్తాపపడమని హెచ్చరించడానికి యిర్మీయాను దేవుడు పంపాడు. పునరుద్ధరణ మరియు నిబంధన. ఈ పుస్తకం యూదాకు దేవుని తీర్పును గురించి చెబుతూనే వారిని తిరిగి తమ దేశానికి తీసుకొచ్చి వారితో ఒక కొత్త నిబంధన చేస్తానని వాగ్దానం చేస్తుంది. ప్రవక్త యొక్క బాధ. యిర్మీయా తన ప్రజల అవిధేయత వల్ల మరియు దేవుని మాటలు చెప్పినందుకు ఎంతగా బాధపడ్డాడో ఈ పుస్తకం వివరిస్తుంది. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. యిర్మీయా పిలుపు మరియు యూదాకు తొలి ప్రవచనాలు. అధ్యాయాలు 1 నుండి 20. అధ్యాయం 1. యిర్మీయా ప్రవక్తగా ఎలా పిలువబడ్డాడో ఈ అధ్యాయం వివరిస్తుంది. యిర్మీయా చాలా చిన్నవాడైనప్పటికీ దేవుడతన్ని, నీవు గర్భములో పుట్టకమునుపే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పి ప్రోత్సహిస్తాడు. దేవుడు అతన్ని దేశాలపై మరియు రాజ్యాలపై నియమిస్తాడు. అధ్యాయాలు 2 నుండి 6. ఈ అధ్యాయాలు యూదా ప్రజల పాపాలను, వారి విగ్రహారాధనను మరియు దేవునిపై వారి అవిధేయతను వివరిస్తాయి. యిర్మీయా వారిని పశ్చాత్తాపపడమని గట్టిగా హెచ్చరిస్తాడు. అధ్యాయాలు 7 నుండి 10. ఈ అధ్యాయాలలో దేవాలయ ప్రసంగమని పిలువబడే ఒక ముఖ్యమైన భాగం ఉంది. యిర్మీయా ప్రజలు దేవాలయంపై నమ్మకముంచడం ద్వారా పాపం నుండి తప్పించుకోలేరని హెచ్చరిస్తాడు. దేవాలయంలో ప్రార్థన చేస్తూ బయట పాపం చేయడం దేవునికి ఇష్టం లేదని చెబుతాడు. అధ్యాయాలు 11 నుండి 13. ఈ అధ్యాయాలు దేవుడు ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను వివరిస్తాయి. వారు ఆ నిబంధనను ఎలా విచ్ఛిన్నం చేశారో చెబుతాడు. యిర్మీయా ఒక నారదట్టిని ధరించి అది పాడైపోయేలా చేసి ప్రజల పాపం వల్ల వారి వైభవం ఎలా నాశనమవుతుందో సూచిస్తాడు. అధ్యాయాలు 14 నుండి 17. ఈ అధ్యాయాలు దేశంపై కరువును గురించి ప్రవచిస్తాయి. ఈ కరువు ప్రజల పాపాల వల్ల వచ్చిందని యిర్మీయా చెబుతాడు. ఈ భాగంలో యిర్మీయా తన వ్యక్తిగత బాధలను కూడా దేవునితో పంచుకుంటాడు. మనిషి హృదయం మోసకరమైనది అని యిర్మీయా 17 నుండి 9లో చెబుతాడు. అధ్యాయాలు 18 నుండి 20. ఈ అధ్యాయాలు యిర్మీయాకు దేవుడు కుమ్మరి దగ్గరకు వెళ్లమని చెబుతాడు. కుమ్మరి మట్టిని ఎలాగైతే తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తాడు, అలాగే దేవుడు ప్రజలను తన ఇష్టం ప్రకారం చేస్తాడని యిర్మీయా తెలుసుకుంటాడు. యిర్మీయాను హింసించినందుకు అతడు బాధపడతాడు, కాని దేవుని వాక్యం తన ఎముకలలో అగ్నిలాగా ఉందని చెబుతాడు. భాగం 2. రాజులు మరియు అబద్ధపు ప్రవక్తలపై ప్రవచనాలు. అధ్యాయాలు 21 నుండి 29. అధ్యాయాలు 21 నుండి 24. ఈ అధ్యాయాలు యూదా రాజులైన యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియాపై దేవుని తీర్పును వివరిస్తాయి. వీరు దేవుని మాట వినకుండా పాపం చేయటం వల్ల దేశం బబులోను చేతిలో పడుతుందని యిర్మీయా చెబుతాడు. అధ్యాయాలు 25 నుండి 29. ఈ అధ్యాయాలు అబద్ధపు ప్రవక్తలపై దేవుని తీర్పును వివరిస్తాయి. హనన్యా అనే అబద్ధపు ప్రవక్తకు వ్యతిరేకంగా యిర్మీయా మాట్లాడతాడు. చెరలోకి వెళ్లిన వారికి ఒక లేఖ రాస్తాడు. అందులో వారు అక్కడ ఇళ్లు కట్టుకోవాలని, తోటలు వేసుకోవాలని,
మరియు అక్కడ అభివృద్ధి చెందాలని చెబుతాడు. నేను మీ పట్ల ఉద్దేశించిన ఆలోచనలు నెమ్మది ఆలోచనలే గాని కీడు ఆలోచనలు కావు అని చెబుతాడు. భాగం 3 ఓదార్పు గ్రంథం. అధ్యాయాలు 30 నుండి 33. అధ్యాయాలు 30 నుండి 33. ఈ భాగం యిర్మీయా గ్రంథంలో ఒక ఆశతో నిండిన భాగం. దేవుడు తన ప్రజలను తిరిగి వారి దేశానికి తీసుకువస్తానని మరియు వారిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేస్తాడు. ముఖ్యంగా యిర్మీయా 31 నుండి 34లో దేవుడు ఒక కొత్త నిబంధన చేస్తానని ప్రవచిస్తాడు. ఈ నిబంధన మనుషుల హృదయాలపై వ్రాయబడుతుందని, వారు దేవుణ్ణి తెలుసుకుంటారని మరియు ఆయన వారి పాపాలను క్షమిస్తాడని చెబుతాడు. ఇది క్రొత్త నిబంధన యొక్క ప్రవచనం. భాగం 4 యెరూషలేము పతనం మరియు యిర్మీయా జీవితం. అధ్యాయాలు 34 నుండి 45. అధ్యాయాలు 34 నుండి 39. ఈ అధ్యాయాలు యెరూషలేము పతనం గురించి మరియు రాజు సిద్కియా ఎలా దేవుని మాటను వినకుండా బబులోను చేతిలో పడిపోయాడో వివరిస్తాయి. ఈ కాలంలో యిర్మీయాను చెరసాలలో బంధిస్తారు, కాని చివరికి దేవుడతన్ని రక్షిస్తాడు. అధ్యాయాలు 40 నుండి 45. ఈ అధ్యాయాలు యెరూషలేము పతనం తర్వాత జరిగిన సంఘటనలను వివరిస్తాయి. మిగిలిపోయిన ప్రజలు ఐగుప్తుకు వెళ్తారు, కాని యిర్మీయా వారిని వెళ్లవద్దని హెచ్చరిస్తాడు. కాని వారు యిర్మీయా మాట వినకుండా ఐగుప్తుకు వెళతారు మరియు యిర్మీయా కూడా వారి వెంట వెళ్లవలసి వస్తుంది. భాగం 5 అన్య దేశాలపై ప్రవచనాలు. అధ్యాయాలు 46 నుండి 51. అధ్యాయాలు 46 నుండి 51. ఈ అధ్యాయాలు అన్య దేశాలైన ఐగుప్తు, ఫిలిష్తీయులు, మోయాబు, అమ్మోను మరియు బబులోనుపై దేవుని తీర్పును వివరిస్తాయి. దేవుడు కేవలం ఇశ్రాయేలుకే కాదు, కాని ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని ఇది చూపిస్తుంది. భాగం 6 యెరూషలేము పతనం, చారిత్రక సాక్ష్యం. అధ్యాయం 52. అధ్యాయం 52. ఈ అధ్యాయం యెరూషలేము పతనం గురించి ఒక చారిత్రక వృత్తాంతాన్ని ఇస్తుంది. ఇది యిర్మీయా ప్రవచించినవన్నీ అక్షరాలా నెరవేరాయని చూపిస్తుంది. ఇది యూదా రాజైన యెహోయాకీను బబులోనులో చెర నుండి విడుదలైనట్లు కూడా చెబుతుంది. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యిర్మీయా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుడు మనలను చిన్ననాటి నుండే ఎన్నుకుంటాడు. యిర్మీయా చిన్నవాడైనప్పటికీ దేవుడతన్ని ఒక గొప్ప ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మనల్ని కూడా దేవుడు మన తల్లి గర్భంలో ఉండకముందే ఎన్నుకున్నాడు. 2. అవిధేయతకు ప్రతిఫలం. దేవుని మాట వినకపోవడం వల్ల ఎంత పెద్ద శిక్ష వస్తుందో యిర్మీయా జీవితం మనకు చూపిస్తుంది. 3. పశ్చాత్తాపం యొక్క విలువ. యిర్మీయా నిరంతరం తన ప్రజలను పశ్చాత్తాపపడమని హెచ్చరించాడు. పశ్చాత్తాపం ద్వారానే దేవుని కృపను పొందగలం. 4. ఒంటరిగా ఉన్న దేవుని కోసం నిలబడాలి. యిర్మీయా అందరికీ వ్యతిరేకంగా నిలబడ్డాడు, కాని దేవుని కోసం నిలబడ్డాడు. మనం కూడా ఒంటరిగా ఉన్నా దేవుని మాట కోసం నిలబడాలి. 5. హృదయం మార్పు. కొత్త నిబంధనలో దేవుడు మన హృదయాలను మారుస్తానని వాగ్దానం చేస్తాడు. నిజమైన మార్పు మన హృదయం నుండి రావాలి. 6. సమస్యలలో దేవునిపై నమ్మకం. యిర్మీయా అనేక కష్టాలను, హింసను అనుభవించాడు, కాని దేవునిపై నమ్మకం ఉంచాడు. మనం కూడా కష్టాలలో దేవునిపై నమ్మకం ఉంచాలి. 7. దేవుని వాక్యం శక్తివంతమైనది. యిర్మీయాకు దేవుని వాక్యం అగ్నివలె ఉంది. మనం కూడా దేవుని వాక్యాన్ని ఆశతో చదవాలి. 8. ఆశ నిత్యం జీవిస్తుంది. దేవుడు యూదా ప్రజలను శిక్షించినప్పటికీ ఆయన వారికి భవిష్యత్తులో ఆశను ఇస్తానని వాగ్దానం చేశాడు. మన జీవితంలో కూడా ఆశ నిత్యం జీవిస్తుంది. 9. దేవుని సార్వభౌమాధికారం. యిర్మీయా ప్రపంచ దేశాలపై ప్రవచించాడు. ఇది దేవుడు ఈ లోకమంతటిపై అధికారం కలిగి ఉన్నాడని చూపిస్తుంది. 10. దేవుని ప్రణాళిక ఉత్తమమైనది. దేవుడు మన పట్ల ఉద్దేశించిన ప్రణాళిక నెమ్మది ప్రణాళిక, కీడు ప్రణాళిక కాదు. మనం ఆయన ప్రణాళికపై నమ్మకం ఉంచాలి. ఈరోజు మనం యిర్మీయా గ్రంథం నుండి దేవుని న్యాయమైన తీర్పును మరియు ఆయన అపారమైన కనికరాన్ని తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 25వ పుస్తకం విలాప వాక్యముల గ్రంథం ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం యెరూషలేము పతనం గురించి యిర్మీయా యొక్క విలపనలను వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి
10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.